హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. మది కోరిన ప్రణయం పార్ట్ 232తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. కొంచెం లైక్స్ ఇవ్వండి యార్. కథ ఎండింగ్కి వచ్చినా కూడా ఇంకా అదే పంతా మీది. ఇక కథలోకి వెళ్దాం. భూమి వెన్ను మీద ముద్దు పెడుతూ 2 రోజులు మనం బీచ్ హౌస్లో ఉందామా అని అడుగుతాడు దక్ష్. ఏం ప్లాన్ వేసావురా అని అడుగుతుంది అనుమానంగా. బీచ్ హౌస్లో ఉందామా అంటే ప్లాన్ వేసావని అడుగుతావేంటి అని అడుగుతాడు చిరుకోపంగా, ముద్దు పెట్టిన చోటే చిన్నగా కొరుకుతూ. రామ్ అని కళ్ళు మూసుకొని, అడిగిన దానికి విషయం చెప్పు. ఏం ప్లాన్ చేసావు? ఈ సమయంలో నన్ను నువ్వు బీచ్ హౌస్కి తీసుకువెళ్ళి 2 రోజులు ఉందామని అడిగావంటే డెఫినెట్గా నీ మైండ్లో ఏదో రన్ అవుతుంది. ఇక్కడ ప్రొఫెషనల్కి సంబంధించింది మాట్లాడొద్దన్నావు, సో క్రిమినల్స్కి సంబంధించింది కూడా ఇక్కడ మాట్లాడను. ఇది మన ప్రైవసీ టైం. కానీ వద్దు రామ్, ఏ ప్లాన్స్ వెయ్యొద్దు. మనం ఇప్పుడు పేరెంట్స్ కాబోతున్నాం. మన చేతికి రక్తం అంటుకోవడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ అని అంటుంది. మాట్లాడను అంటూనే మాట్లాడుతున్నావు. నాకైతే ఆ టాపిక్ ఇప్పుడు మాట్లాడడం కూడా ఇష్టం లేదు. నేను బీచ్ హౌస్కి వెళ్దామా అన్నాను. దానికి సమాధానం చెప్పు చాలు. నో, నేను రాను. అరే, మన ఇద్దరం ప్రైవసీగా 2 రోజులు ఉందాం. నేను నా కూతురుతో మోర్ అండ్ మోర్ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నా అంటాడు చిన్న నవ్వుతో. ఇక్కడ కూడా చేయొచ్చు టైం స్పెండ్ చేయాలి అంటే. మన రూమ్ మనకి ప్రైవసీనే. అలా కాదు, నా చేతులతో నీకు వండి పెట్టాలన్న కోరిక నా అక్షయ బేబీకి అని అనగానే ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తుంది భూమి. ఒక్కటి చెప్పనారా, ఎంతైనా నీ భార్యని, నీలో సగాన్ని కదా. నీ మాటల వెనక ఏదో గూఢార్థం ఉంది. సంథింగ్ ఏదో చేస్తున్నావు, చేయాలి అనుకుంటున్నావు. కాబట్టి ఇందుకు మాత్రం నేను ఒప్పుకోను. ఇక్కడే వండిపెట్టు. నాకేదైనా వండి పెట్టాలి అంటే. నేను ఇక్కడ కిచెన్లోకి వెళ్ళనని నీకు తెలుసు కదా. నా కోసం వెళ్ళొచ్చుగా, లేదంటే అక్షయ కోసం వెళ్ళొచ్చుగా. నో, వెళ్ళను. ఈ వీకెండ్ మనం బీచ్ హౌస్కి వెళ్తున్నాం, అది ఫిక్స్ అని అంటాడు. నేను రాను, ఇది ఫిక్స్ అని అంటుంది. ఎత్తుకెళ్ళిపోవడం నాకేమైనా కొత్త అని నవ్వుతూ అనగానే, నిద్రలోకి పంపించి ఎత్తుకు వెళ్ళిపోవడం అలవాటే. కానీ ఈసారి నేను నీ మాయలో పడిపోనుగా. ఇక వెళ్దాం పదా అని అంటుంది ఒడిలో నుంచి లేవబోతూ. వెళ్దాంలే, కూర్చో అని నడుం చుట్టూ చేతులు బిగించి పొట్ట మీద చేయి వేసి, కలెక్టర్ అయ్యేసరికి నా మాటకి ఎదురు చెప్పడం నేర్చుకున్నావుగా అంటాడు చిరుకోపంగా. కలెక్టర్గా కన్నా కూడా నీ భార్యగా మాత్రమే నీ గురించి ఆలోచిస్తాను రామ్. ఒక కలెక్టర్గా క్రైమ్ని ఎంకరేజ్ చేయలేను. అదే సమయంలో నీ భార్యగా నీ చేతులకి రక్తం అంటడం నాకు ఇష్టం లేదు. ఒక బిజినెస్ మ్యాన్వి. ఇప్పటికే నా వల్ల చాలా చాలా చేసేసావు నా కోసం. ఇంకా చాలు రామ్. నా కోసం నువ్వు ఇంకా ఇంకా నీ చేతులకి రక్తం అంటించుకుంటాను అంటే అది నాకు కష్టంగా ఉంటుంది. ఇక ఇప్పుడు ఆ టాపిక్ వదిలే అని అంటాడు అసహనంగా. మన ఇంట్లో లేము, మన రూమ్లో కూడా లేము, గార్డెన్లో ఉన్నాం. ఇక్కడ పర్సనల్ ప్రొఫెషనల్ 2 మాట్లాడుకోవచ్చు. నేను మాట్లాడతా అంటూ దక్ష్ భుజం మీద తలవాల్చి, వాళ్ళని అరెస్ట్ చేయిస్తాను నేను. బయటికి రాకుండా చూసుకుంటాను. కలెక్టర్ మీద హత్యా ప్రయత్నం చేశారు అంటే శిక్ష గట్టిగానే ఉంటుంది. అర్థం చేసుకోరామ్. ఇప్పుడు నాకు కోపం తెప్పించే పనులు చేయొద్దు నల్లద్రాజు. వాళ్ళని అరెస్ట్ చేయడం వల్ల ఉపయోగం ఏముంది? నాకు కూడా కోపం వస్తుంది రామ్. వెళ్దాం పదా అని భూమిని తన ఒడిలో నుంచి లేపుతుంటే దక్ష్ మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుపోయి అలాగే ఉండిపోతుంది. వెళ్దాం పద లోపలికి అని అంటాడు. నవ్వుతూ చెప్పు. నాకు నవ్వడం రాదు, ఇప్పుడు అసలు రావడం లేదు. రామ్ పద అంటాడు మళ్ళీ. ముక్కు మీదే ఉంటుందే కోపం అంటుంది ముక్కులాగుతూ. నాకేం కోపం రాలేదు. ఎవరు అడ్డొచ్చినా నేను అనుకున్నది చేసి తీరుతా, అది నువ్వైనా ఆ దేవుడైనా అని అనగానే కోపంగా దక్షివడిలో నుంచి లేచి, నీకు అసలు అవకాశం ఇవ్వనులే అని చెప్పి అక్కడి నుంచి లోపలికి వచ్చేస్తుంది. దక్ష్ నవ్వుకుంటూ,
మీ పవర్తో వాళ్ళనేదో చేయాలని చూస్తున్నావు కానీ పవర్ ద్వారా క్రిమినల్స్ని అంతమొందించగలిగితే అసలు క్రైమ్ ఎందుకుంటుంది? రూల్సు, రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి. వాళ్ళకి శిక్ష పడేసరికి నా అక్షయ బేబీ కాలేజీకి కూడా వచ్చేస్తుందేమో. నువ్వు అవకాశం ఇచ్చేదేంటి? ఆల్రెడీ నేను ఒక ప్లాన్ వేసేశాను. అది అమలు పరిచే తీరుతాను. నీకు సంబంధించిన శత్రుశేషం మొత్తం సమూలంగా నాశనం అయిపోవాలి. వనజతో సహా. ఆ వనజ మళ్ళీ నీ పేరెత్తాలన్నా భయపడాలి అని అనుకుంటాడు. ఏంటి బావా, మా చెల్లి వెళ్ళినా ఇక్కడొక్కడివే కూర్చొని ఆలోచిస్తున్నావు? ఏంటి విషయం అని అడుగుతాడు విజయ్. మీ చెల్లి కలెక్టర్ అయ్యేసరికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా మాట్లాడుతుంది. దాని గురించి ఆలోచిస్తున్నానులే. పాప పడుకుందా అని అడుగుతాడు. నిద్రపోయింది, అందుకే తీసుకొచ్చేశాను. భూమి ఎదురొచ్చింది, నీ గురించి అడిగితే అక్కడ కూర్చున్నావు అంది. అందుకే డౌట్ వచ్చి వచ్చా. సరే వెళ్తా అని అక్కడి నుంచి లేచి వచ్చేస్తాడు దక్ష్. వనజ ఇంట్లో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుంటుంది. భర్త డబ్బులు ఏం చేస్తున్నావని గట్టిగా నిలదీసేసరికి ఏం చెప్పాలో కూడా అర్థం కాక వడ్డీకి ఇచ్చాను అని చెప్పేస్తుంది. వాటిని వారంలో వసూలు చేసి తీసుకురా అని వార్నింగ్ ఇవ్వడంతో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్ళు ఏ ప్లాన్ వేసినా ఫ్లాప్ అయిపోతున్నాయి. అనవసరంగా వీళ్ళని నేను ఇక్కడికి రమ్మని తప్పు చేశానా? రమ్మన్నా నేను ఆశ్రయం ఇవ్వకుండా ఉంటే సరిపోయేదిగా. ఇప్పటికే మా ఆయనకి అనుమానం వచ్చేసింది. నా కొడుకు కూడా ఏం చేస్తున్నావు డబ్బులని అడుగుతున్నాడు. ఇంటి రెంట్ గురించి కూడా అడుగుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా దక్షత్ గురించి తెలుసుకోవడం నేను వీళ్ళని పిలిపించాను. ఒకవేళ దక్షత్కి దీని వెనక నేనున్నానని తెలిస్తే అన్న ఆలోచన రాగానే చిన్న భయం స్టార్ట్ అవుతుంది వనజకి. ఆ భయంతోటే జరిగింది మొత్తం గుర్తు చేసుకుంటుంది. వీడియోలో చూసిన వాళ్ళు భూమి అనే క్లారిటీ ఉన్నా అది కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది వనజ. అదే టైంలో వాళ్ళమ్మ హాస్పిటల్లో ఉందని ఫోన్ రావడంతో విజయవాడ వెళ్తుంది వనజ. ఆవిడికి కూడా క్యాన్సర్ కావడంతో అక్కడున్న క్యాన్సర్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. అక్కడే భద్రావతి కూడా ఉంటుంది. వనజ వాళ్ళు అమ్మని చూసి వస్తుండగా అప్పుడే భద్రావతికి టెస్టులు చేసి రూమ్కి తీసుకువస్తుండగా భద్రావతిని చూసిన వనజ వదిన, ఈ మహాతల్లికి క్యాన్సర్ వచ్చిందా? చేసిన పాపాలకి రాక ఏమవుతుందిలే అని తిడుతూ అంటుంటే, ఏమైంది, ఏం చేసింది అని అడుగుతుంది వనజ. ఏం చేసిందా? వాళ్ళ ఊర్లోనే మా ఆడపడుచు వాళ్ళ ఆడపడుచు ఉంటుంది. వాళ్ళు చేసిన పాపాలకి వాళ్ళ పిల్లలు చనిపోతుంటే ఎవడో స్వామీజీ చెప్పాడని చిన్న అమ్మాయిని కొడుకుకిచ్చి కట్టబెట్టి బలివ్వాలని చూసింది. చిన్న పిల్లని కూడా చూడకుండా ఆ అమ్మాయిని చాలా హింస పెట్టిందంట. ఆ అమ్మాయి తప్పించుకొని వెళ్ళిపోయింది. అయినా వదలకుండా ఆ అమ్మాయి కోసం వెతుకుతూనే ఉన్నారంట. కానీ చివరికి ఆ అమ్మాయి ఒక మంచి కుటుంబంకి చేరి వాళ్ళ రక్షణలో హ్యాపీగా ఉందంట. ఈ మధ్యకాలంలోనే ఊరొచ్చి ఆవిడికి పనిష్మెంట్లు వేసింది. పెళ్ళైపోయింది ఆ అమ్మాయికి. మంచి కుటుంబంలోకి కోడలుగా వెళ్ళింది. ఇదిగో నీకేదో చెప్పేశాను నేను, కానీ ఎక్కడా చెప్పకు ఈ విషయాన్ని అని అంటుంది వనజ వాళ్ళ వదిన. ఆడవాళ్ళ నోటిలో మాట దాగదు అనేది సార్థకం చేస్తుంది వనజ వాళ్ళ వదిన. ఆ అమ్మాయి పేరేంటి వదిన? ఎందుకంటే సేమ్ ఇలాంటిదే మా వైజాగ్లో ఉన్న అమ్మాయి విషయంలో జరిగింది. ఇద్దరు ఒకటేనా అని నాకు అనిపిస్తుంది అని వనజ తెలివిగా అడుగుతుంది. అమ్మాయి పేరు భూమిక అని ఆవిడ అనగానే వనజ పెదవులపై కన్నింగ్ స్మైల్. అయితే వాళ్ళే అన్నమాట. సూపర్, ఇక నా పగని నేను తీర్చుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటుంది వనజ. వనజ అంత ఆనందంగా ఉండడానికి కారణం ఎప్పుడైతే వీడియోలు చూసి భూమి వాళ్ళే అనుకుందో అప్పుడే వాళ్ళ ఆయన బంధువులు బెంగళూరులో ఉండడంతో ఫంక్షన్కి వెళ్తుంది అక్కడికి. ఒక విధంగా చెప్పాలంటే గిరిధర్ వాళ్ళు ఆ ఫంక్షన్కి సంబంధించిన వాళ్ళ బంధువులు. వనజ వాళ్ళ ఆయనకి వాళ్ళతో సంబంధం లేదు, కానీ ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళు బంధువులే. ఆ ఫంక్షన్లో అనుకోకుండా ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటలు విని వనజ అన్నీ నాకు ఇలా కలిసి వస్తున్నాయేంటి అని అనుకుంటుంది. గిరిధర్ భార్య అక్కడికి రావడంతో ఆవిడ దగ్గర కూర్చున్న ఒక ఆవిడ, ఏంటొదినా మరీ ఇలా అయిపోయావు అని అడుగుతుంది.
ఏం చేయమంటావు? బయటికి వెళ్తే చాలు నీ భర్త ఎన్ని పాపాలు చేశాడు, నాశనం అయిపోతాడు అని నా మొహం మీదే మాట్లాడుతున్నారు. మేము ఆయన్ని వెలివేసినా మమ్మల్ని జనాలు వెలివేసినట్టే చూస్తున్నారు. పిల్లలు చాలా బాధపడుతున్నారు. అసలు ఊరు వదిలేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది. నా కూతురేమో బెంగ పెట్టుకుంది. కానీ ఎక్కడికి వెళ్తాం? ఇక్కడున్న ఇంటిని వదిలేసి బయటికి వెళ్ళి అద్దెలు కట్టుకొని బతకాలంటే కష్టం కదా. పిల్లల్ని ఎలా పోషించాలి అని బాధగా అంటుంది గిరిధర్ భార్య. అసలు అన్నయ్య ఇలాంటి పనులు చేస్తాడని నేను ఊహించలేదు. ఇప్పుడు ఎక్కడుంటున్నాడు అన్నయ్య అని అడుగుతుంది ఆవిడ. ఏమో, నాకు కూడా తెలీదు ఎక్కడ ఉంటున్నారో. అప్పుడప్పుడు ఫోన్ మాత్రం చేస్తారు. మీకోసమే కదా నేను కష్టపడింది, చేసింది. ఈ రోజుల్లో నిజాయితీగా ఉంటే బతకగలమా? తెచ్చిచ్చినప్పుడు బాగానే తీసుకున్నారుగా అని అంటున్నారు. ఎంతోమంది ఏడుపులకి కారణమైన డబ్బు తెచ్చి కష్టపడి సంపాదించినవి అని చెప్తే నమ్మి తీసుకున్నాను. కానీ లేకపోతే అప్పుడే నిలదీసేదాన్ని కదా. కానీ తిరిగి మళ్ళీ మా కోసం చేశానని అంటున్నారు. ఫోన్ ఎత్తకపోతే ఒక బాధ, ఎత్తితే ఒక బాధ అని బాధగా అంటుంది గిరిధర్ భార్య. సరేలే, ఇక్కడే ఉంటే చుట్టుపక్కల వాళ్ళ మాటలు పడలేవు. ఒక పని చేయి, ఏరియా మారు. ఈ ఇల్లు అద్దెకిచ్చి ఈ డబ్బులు అక్కడ అద్దెకి తీసుకుని కట్టుకున్నా బాగానే ఉంటుంది కదా. అదే ఆలోచిస్తున్నానులే అని అంటుంది గిరిధర్ భార్య. అయినా ఆశ్రమాల్లో అన్ని ఇల్లీగల్ పనులు చేస్తారని ఎవరైనా ఊహించామా? చిచి, ఇక ఆశ్రమాలకు కూడా వెళ్ళకూడదు అని ఆవిడ అంటుంటే అవన్నీ వింటున్న వనజకి క్లారిటీ వచ్చేస్తుంది. ఇది భూమికి సంబంధించిన విషయమే అని. దాన్ని క్లారిఫై చేసుకోవడానికి ఏమనుకోకండి, ఇలా అడుగుతున్నానని. మీరు మాట్లాడుకుంది ఇక్కడ ఆశ్రమంలో ఈ మధ్య ఒక సంఘటన జరిగింది, దాని గురించేనా అని అడుగుతుంది వనజ. మీరు అని అంటుంది గిరిధర్ భార్య. మేము బంధువులమే. ఆశ్రమం ఘటన చాలా దురదృష్టకరం. అంటే అందులో మీ వారు కూడా ఉన్నారా? నేనేమి ఎవరితో చెప్పనులేండి. కానీ ఆయన వైపు కూడా ఆలోచించాలిగా. అందులో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అవరుగా అని మంచి మాటలు అనేసరికి, లేదులేండి, ఆయన తప్పు చేశాడు కాబట్టే పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నాడు అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది గిరిధర్ భార్య. ఆ పక్కనున్న ఆవిడతో మాటలు కలిపి వివరాలన్నీ తెలుసుకుంటుంది. చాలా కథ ఉంది. నేను అతన్ని కలిసి దీనికి కారణమైన వాళ్ళ గురించి నాకు తెలుసని చెబితే అతని ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది కదా. అతని ద్వారానే నా పగ తీర్చుకోవచ్చు కదా అని అనుకుంటుంది. కానీ అతని గురించి తెలుసుకోవడం ఎలా, ఎక్కడుంటున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఆలోచిస్తున్న టైంలో అక్కడికి గిరిధర్ కూతురు వస్తుంది. ఈ అమ్మాయి అతని కూతురే. బంగారం లాంటి పిల్లల్ని పెట్టుకుని ఇల్లు వదిలి ఎక్కడో దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆవిడ బాధగా అంటుంటే వనజకి ఆ అమ్మాయిని చూడగానే కళ్ళు మెరుస్తాయి. వెంటనే ఒక ఆలోచన వచ్చేస్తుంది. గిరిధర్ కూతుర్ని మాటల్లో పెట్టి, మీ నాన్న అంటే నీకు బాగా ఇష్టం కదూ, మాట్లాడతావా మీ నాన్నతో అని అడుగుతుంది వనజ. చాలా ఇష్టం, కానీ నాన్న రావడం లేదు. నాకు మాట్లాడాలని ఉన్నా అమ్మ ఒప్పుకోదుగా అని అంటుంది ఆ అమ్మాయి. ఇప్పుడు నీకు మాట్లాడాలని ఉందా? నీ దగ్గర నెంబర్ ఉందా? మీ నాన్న నెంబర్ నీకు తెలుసా అని అడుగుతుంది వనజ. తెలుసుగా అని అనగానే, సరే నేను చేస్తాను, మాట్లాడు మీ నాన్నతో అని నెంబర్ అడుగుతుంది. అమ్మో, అమ్మ చూస్తే కొడుతుంది అంటుంది ఆ అమ్మాయి. మీ అమ్మకి తెలియదులే, వాళ్ళెవరితోనో మాట్లాడుతుంది కదా, పద మనం అటు వెళ్ళి మాట్లాడదామని పక్కకు తీసుకొని వెళ్ళిపోయి నెంబర్ డయల్ చేస్తుంది. ఆ పాప చెప్పగానే కొత్త నెంబర్ నుంచి ఫోన్ రావడంతో గిరిధర్ ఫోన్ లిఫ్ట్ చేయడు. ఒకవేళ పోలీసులు ఏమైనా చేస్తున్నారా అన్న ఆలోచనతో. కానీ మరుక్షణమే ఆలోచన వస్తుంది. ఈ నెంబర్ కేవలం తన ఫ్యామిలీ మెంబర్స్కి, అది కూడా తన భార్యకి తమ్ముడికి మాత్రమే తెలుసు కదా. మరి ఎవరిచ్చారు ఈ నెంబరు అని ఆలోచిస్తూ ఉండగానే వనజ వెంటనే మెసేజ్ చేస్తుంది. మీ అమ్మాయి మీతో మాట్లాడాలనుకుంటుంది, మీకేం ప్రాబ్లం లేదు, లిఫ్ట్ చేయండి ఫోన్ అని చేస్తుంది. ఆ మెసేజ్ చూసి కూతురు అనగానే వెంటనే లిఫ్ట్ చేస్తాడు. కూతురుతో 2 నిమిషాలు మాట్లాడాక వనజ ఫోన్ తీసుకుంటుంది. మీ గురించి విన్నాను. మీరు ఇలా ఇంటికి దూరంగా ఉండడానికి కారణం తెలిసింది. ఆ కారణానికి బాధ్యులైన వారి మీద పగ తీర్చుకోవాలని మీకు అనిపించడం లేదా అని అడుగుతుంది వనజ. మీరెవరు అసలు, ఇవన్నీ మీకెలా తెలుసు అని అడుగుతాడు గిరిధర్ అనుమానంగా. డోంట్ వరీ,
నా వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లము రాదు. మీకసలు వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని ఉందా లేదా అని అడుగుతుంది క్లారిటీ కోసం. దొరికితే ఎందుకు తీర్చుకోం, కానీ ఎవరు చేశారో ఇంతవరకు మాకు తెలియలేదు అని అంటాడు గిరిధర్ కోపంగా. ఓకే, తెలుస్తుందేమోలేండి ముందు ముందు అని చెప్పి ఫోన్ కట్ చేసి ఆ నెంబర్ని సేవ్ చేసుకుంటుంది. ఆ తర్వాత హాస్పిటల్లో భద్రావతిని చూసిన తర్వాత వాళ్ళ వదిన చెప్పిన మాటకి ఫుల్ కన్ఫర్మేషన్తో భూమి వాళ్ళే అని తెలుసుకొని వెంటనే గిరిధర్కి ఫోన్ చేస్తుంది. మీ స్థితికి కారణమైన వాళ్ళు ఎవరో నాకు తెలుసు, మరి మీరు పగ తీర్చుకుంటానంటే నేను మీకు హెల్ప్ చేస్తాను అనగానే ముందు నమ్మడు. కానీ తర్వాత వనజ విషయం చెప్పగానే ఎవరు వాళ్ళు అని అడుగుతాడు గిరిధర్. మొత్తం చెప్పగానే అంటే వాళ్ళు ఉండేది వైజాగ్లోనా అని అడుగుతాడు. అవును, కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఐఏఎస్ ట్రైనింగ్కి వెళ్ళింది. ఇదే సరైన సమయం మీరు దెబ్బతీయడానికి. వాడు దగ్గర లేడు కాబట్టి ఆ అమ్మాయిని దెబ్బతీయొచ్చు, మీ పగ తీర్చుకోవచ్చు. ఆ అమ్మాయి దూరం అయితే వాడు కూడా ఇక మానసికంగా కృంగిపోతాడు. మీ ఇష్టం మరి, ఎప్పటికప్పుడు నేను విషయాలు చెబుతాను మీకు అని అంటుంది. ఐఏఎస్ ట్రైనింగ్లో ఉన్న అమ్మాయిని టచ్ చేయడం అంటే కుదరదు, కానీ ప్రయత్నిస్తాం. ఆ అమ్మాయి ఐఏఎస్ ట్రైనింగ్ అయ్యాకే ఏదైనా చేయాలి. ఈలోపు నాకు అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పంపించండి అనగానే వనజ ఆ పనిలో పడుతుంది. ఒకసారి ఐఏఎస్ ట్రైనింగ్ సెంటర్ దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ తనని టచ్ చేయడానికి అవ్వదని అర్థమైపోయి తను వైజాగ్ వచ్చాకే ఏదైనా చేయాలని డిసైడ్ అవుతాడు గిరిధర్. మొదటి నుంచి ఆ అమ్మాయికి దగ్గరలో ఆమె భర్త ఉన్నంత వరకు మీరేమీ చేయలేరు అంటూనే చెప్తుంది వనజ. మా ప్లాన్స్ మాకున్నాయిలే అని గిరిధర్ ధీమాగా వనజకి చెబుతూనే ఉంటాడు. ఇదంతా జరుగుతున్నప్పుడే జయతో కూడా మాట్లాడుతుంది వనజ. మన పగ తీర్చుకునే టైం వచ్చిందంటూ. అప్పుడే ఆకాష్ వాళ్ళు వింటారు. అనుకున్నట్లుగానే భూమికి ఢిల్లీలో కలెక్టర్గా పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చినప్పుడే వైజాగ్ బయలుదేరి వచ్చేస్తారు. భూమి కంటే ముందే వాళ్ళు వస్తారు. గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న అపార్ట్మెంట్లో వాళ్ళకి విడిది ఏర్పాటు చేస్తుంది వనజ. తెలిసిన వాళ్ళకి అద్దెకి ఇచ్చేస్తున్నానని భర్తకి కొడుక్కి చెబుతుంది తను. తన కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తూ సంపాదించిన సొమ్ముతో కొనుక్కున్న ఫ్లాట్ అది. ఇంకా దానికి లోన్ కడుతూనే ఉన్నాడు ఆ అబ్బాయి. దానికొచ్చే రెంట్ నాదే అని వనజ ముందే కొడుకుతో చెప్పడంతో ఎప్పుడూ పాపం రెంట్ గురించి అడగను కూడా అడగలేదు ఆ అబ్బాయి. కానీ ఈ మధ్య డబ్బులు ఎక్స్ట్రా కావాలని భర్తని కొడుకుని అడగడమే కాకుండా ఒక దగ్గర అప్పు చేసిందని తెలియడంతో అనుమానం వస్తుంది భర్తకి. డబ్బులు ఏం చేస్తున్నావు అని ఆయన నిలదీసి లెక్కలు అడుగుతాడు. అదే ఇప్పుడు వనజకి భయం పట్టుకుంది. ఇంతవరకు అతను ఫ్లాట్ వైపు వెళ్ళలేదు. వనజ అద్దెకిచ్చేసింది కదా, వాళ్ళని ఎందుకు మనం ఇబ్బంది పెట్టడం అని ఆలోచనతో ఇప్పుడు రెంట్ సరిగ్గా రావట్లేదు అనుకుంటే ఫ్లాట్ దగ్గరికి వెళ్తారా, వెళ్తే విషయం తెలిసిపోతుంది కదా అన్న భయం ఎక్కువ ఉంది వనజకి. ఒకవేళ ఆయనకి విషయం తెలిస్తే వెంటనే దక్షకు చెప్పేస్తాడు అన్న టెన్షన్ కూడా ఉంది. ఇక ఈ టెన్షన్ భరించలేక గిరిధర్కి ఫోన్ చేసి వాళ్ళందరికీ అనుమానం వచ్చేస్తుంది, మీరు ఇంకో ఇల్లు చూసుకోవడం మంచిదేమో అని అంటుంది. అవసరం లేదు, ఇక మేము కూడా డిసైడ్ అయిపోయాం. చిన్న చిన్న ప్లాన్స్ వేస్తుంటే అవి ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. ఒకేసారి పెద్ద ప్లాన్ వేయబోతున్నాం. మా పని పూర్తి చేసుకొని ఇంకో 10 రోజుల్లో ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోతాం అని చెబుతాడు గిరిధర్. కరెక్ట్గా 10 రోజులు మాత్రమే. ఆ తర్వాత ఒక్కరోజు కూడా మీరు అక్కడ ఉండడానికి వీల్లేదు. ఇంతవరకు మీరు చేసింది ఒక్కటి సక్సెస్ అవ్వలేదు. చూడండి, మీరు దొరికినా నా పేరు చెబితే ఊరుకోను. ఇల్లు రెంట్కి కావాలని వచ్చాం, ఇచ్చారని మాత్రమే చెప్పండి అని సీరియస్గా చెప్పి ఫోన్ కట్ చేస్తుంది వనజ. కథ కొనసాగుతుంది. ఆల్రెడీ దక్షకి వనజ గురించి తెలిసిందని, తనకి కూడా పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడని తెలిస్తే ఏమైపోతుందో. అర్థం లేని పగలతో మొగుడిని కొడుకుని కూడా మోసం చేస్తుంది. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.